నమస్కారం. ఈరోజు మనం జనవరి 1, 2025 నాటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను కొంచెం లోతుగా చూద్దాం. అవును, అంటే కేవలం వార్తలుగా కాకుండా వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తుందో చర్చిద్దాం. సరే, మొదటగా ఆవిష్కరణలతో ప్రారంభిద్దామా? ఐఐటి బొంబాయి నుండి ఒక ఆసక్తికరమైన విషయం వచ్చింది. ఆ సూదిలేని ఇంజెక్షన్ గురించేనా? అవును, అదే. షాక్ సిరంజ్ అని పేరు పెట్టారు. అంటే నొప్పి లేకుండా షాక్ వేవ్స్తో మందును లోపలికి పంపిస్తారట. వినడానికి చాలా బావుంది. ఇది కేవలం నొప్పి తగ్గించడం కోసమే కాదు కాదా? మరి దీని వెనుక ఇంకా పెద్ద ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆలోచించండి, మన దేశంలో టీకా కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో. నిజమే. ఈ టెక్నాలజీ వల్ల సూదుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల ప్రమాదం అది పూర్తిగా తగ్గిపోతోంది. ఆ కోణంలో నేను ఆలోచించలేదు. ముఖ్యంగా వాడిన సూదులను పారేయడం కూడా ఒక సమస్య కదా? కరెక్ట్. ఈ ఆవిష్కరణ ఆ సమస్యను కూడా పరిష్కరించగలదన్నమాట. ఓరియల్ను తిరువళ్ళువర్ విగ్రహాన్ని కలుపుతూ. అది కేవలం టూరిజం కోసమేనా, లేక? ప్రధానంగా పర్యాటకం కోసమే, కానీ అది మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి కూడా ఒక నిదర్శనం కదా. ఉప్పుగాలులను, తుఫానులను తట్టుకునేలా గాజుతో వంతెన కట్టడం అంటే అది పెద్ద సవాలే. అందుకే ఈ రెండు, అంటే ఈ సిరంజి, ఈ వంతెన, దేశంలో అభివృద్ధి ఎలా బహుముఖంగా సాగుతుందో చెప్పడానికి మంచి ఉదాహరణలు. ఈ అభివృద్ధి కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదనిపిస్తుంది. ఇండోర్ నగరం గురించి కూడా ఒక వార్త ఉంది. క్లైమేట్ మిషన్. అవును, వాళ్ల లక్ష్యం ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంధన అక్షరాస్యత నగరం అవడం. అసలు ఈ ఇంధన అక్షరాస్యత అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం వాడే కరెంట్ ఎక్కడ్నుండొస్తోంది, దాన్ని ఎలా పొదుపు చేయాలి, దానివల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇలాంటి విషయాలపై ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడం. అర్థమైంది. అంటే ఇది కేవలం ప్రభుత్వం చేసే పని కాదు. ఇందులో పౌరుల భాగస్వామ్యం చాలా ముఖ్యమన్నమాట. సరే, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, వ్యవస్థలకు సరైన నాయకత్వం కూడా అవసరం కదా. ఆ విషయంలో కూడా కొన్ని కీలక నియామకాలు జరిగాయి. అవును. కార్పొరేట్ రంగంలో చూస్తే రజత్ వర్మ డీబీబీఎస్ బ్యాంక్ ఇండియాకు కొత్త సీఈఓ అయ్యారు. పరిపాలనలో కె విజయానంద్ గారు ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే విఠుల్ కుమార్ సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అంటే వ్యవస్థలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఈ మార్పుల మధ్య సేల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అవును, వాళ్లు వరుసగా రెండోసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్గా గుర్తింపు పొందారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇది చాలా పెద్ద విషయం. ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇస్తారు కదా ఈ గుర్తింపు. సరిగ్గా చెప్పారు. అయితే దీన్ని మరో నివేదికతో కలిపి చూడాలేమో. ఏడీఆర్ రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వారి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. చూడండి, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు మంచి వాతావరణం కల్పిస్తోంది, మరోవైపు రాజకీయాల్లో ఇంత భారీగా సంపద కేంద్రీకృతం కావడం. ఈ రెండూ మన వ్యవస్థలోని వాస్తవాలు. సరే, ఇక దేశం నుండి బయటకొస్తే అమెరికా భారతీయులకు వీసాలు జారీ చేయడంలో రికార్డు సృష్టించిందట. అవును, 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు, అది కూడా వరుసగా రెండో సంవత్సరం. అంటే ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న బంధానికి సంకేతమా? ఖచ్చితంగా. వ్యాపారం, చదువు, పర్యాటకం, అన్ని రంగాల్లో. కానీ ఇదే సమయంలో మనం చైనాను కూడా గమనించాలి. ఏం చేసింది చైనా? వాళ్లు తమ మొదటి టైప్ 076 ఉభయచర దాడి నౌకను ప్రారంభించారు. దానిలో ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది. అదేంటి? విద్యుత్ అయస్కాంత క్యాటపోల్ట్ సిస్టమ్. విద్యుత్ అయస్కాంత క్యాటపోల్ట్ అంటే ఆ నౌక మీద నుండి యుద్ధ విమానాలను, డ్రోన్లను చాలా వేగంగా, శక్తివంతంగా ప్రయోగించవచ్చు. ఇది వాళ్ల నావికా దళ శక్తిని అమాంతం పెంచుతుంది. అంటే ఒకవైపు అమెరికాతో స్నేహం, మరోవైపు చైనా నుండి పెరుగుతున్న సైనిక శక్తి. అవును, ఈ రెండింటి మధ్య భారతదేశం చాలా జాగ్రత్తగా తన వ్యూహాన్ని రూపొంచుకోవాలి. కాబట్టి ఈ మొత్తం సమాచారం మనకేం చెబుతోంది? ఒకవైపు ఆవిష్కరణలు, అభివృద్ధి, అంతర్జాతీయ విజయాలు, అంతా బాగున్నట్టే ఉంది. అవును, కానీ ఇది నాణేనికే ఒకవైపు మాత్రమే. అంటే ఇదే సోర్సెస్లో మరో గణాంకం కూడా ఉంది. 2024లో తెలంగాణలో నేరాలు 22% పెరిగాయట. 22%? చాలా ఎక్కువ ఇది. అదే, ఇదొక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా. ఒక దేశం టెక్నాలజీలో, ఆర్థికంగా ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు సమాజంలో నేరాలెందుకు పెరుగుతున్నాయి?
అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదా? ఏమో అదే ఆలోచించాల్సిన విషయం. ఈ ఆవిష్కరణలకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యతను మనం ఎలా సాధించాలి అనేది మన ముందున్న అతిపెద్ద సవాల్. నుండి బహిరంగ ప్రదేశాల్లో బుర్కాపై నిషేధం అమల్లోకొచ్చింది. అవును, ఇది చాలా పెద్ద వార్త. ఉల్లంఘిస్తే దాదాపు 10,000 స్విస్ ఫ్రాంక్ల వరకు జరిమానా అంటున్నారు. ఇది చాలా పెద్ద నిర్ణయం కదా. చాలా పెద్ద నిర్ణయం. కానీ ఇది అకస్మాత్తుగా తీసుకున్నది కాదు. దీని వెనుక 2021లో జరిగిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. ఓ, అంటే అప్పట్నుంచి చర్చలో ఉందన్నమాట. అవును, ఇది కేవలం ఒక చట్టం కాదు, దేశంలో సాంస్కృతిక విలువలపై చాలా కాలంగా జరుగుతున్న ఒక పెద్ద చర్చకు ఇది ఒక ప్రతిబింబం. ఒకవైపు స్విట్జర్లాండ్ ఇలాంటి కఠినమైన చట్టం తెస్తుంటే, మరోవైపు జింబాబ్వే మరణశిక్షను రద్దు చేసింది. నిజమే, ఇది మానవ హక్కుల దిశగా ఒక చాలా ముఖ్యమైన అడుగు. ఈ రెండు ఎంత భిన్నంగా ఉన్నాయో కదా. అంతేగా, ఇదేం చూపిస్తుందంటే వివిధ దేశాలు తమ సామాజిక ఆర్థిక విధానాలను ఎంత భిన్నంగా పునఃపరిశీలిస్తున్నాయో చూపిస్తుంది. ఇదే సమయంలో రష్యాలో కొత్త పర్యాటక పన్ను కూడా వచ్చింది. ఓకే, సరే, మరి మన భారతదేశం సంగతేంటి? ఇక్కడ 2025లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? రక్షణ శాఖ 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. అవును, వినడానికి బాగుంది, కానీ అంటే దానర్థమేంటి? ఏం మారబోతుంది? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం పైపైన చేసే మార్పుల గురించి కాదు. వాళ్ళు మొత్తం రక్షణ వ్యవస్థను, అంటే వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలు అన్నిటినీ ఉన్నత స్థాయిలో మళ్లీ సమీక్షిస్తారన్నమాట. ఒక రకంగా పునాదుల నుంచి సమీక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇది దేశ భద్రతా వ్యవస్థలో చాలా పెద్ద మార్పులకు నాంది పలకవచ్చు. పరిపాలనలో కూడా కొన్ని మార్పులున్నాయి. గుజరాత్లో వావ్టారెడ్ అనే కొత్త జిల్లా ఏర్పడింది. అవును, రాష్ట్రంలో 34వ జిల్లాది. ఇక టెక్నాలజీ విషయానికొస్తే ఇది చాలా మందికి నచ్చుతుంది. ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో వైఫై సేవలను ప్రారంభించింది. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు. నిజం చెప్పాలంటే ఇది కొంచెం ఆలస్యంగా జరిగిందని అనిపించడం లేదా? అంతర్జాతీయ విమానాల్లో ఎప్పటినుంచో ఉంది కదా. నిజమే, ఆలస్యమే. కాని ఇక్కడ ఒక సవాలుంది. దేశీయంగా 1-2 గంటల ప్రయాణానికి టికెట్ ధర పెంచకుండా ఈ టెక్నాలజీని అందించడం అంత సులభం కాదు. కరెక్ట్. ఇప్పుడిది సాధ్యమైందంటే దానికి టెక్నాలజీ చౌకగా మారడం ఒక కారణం, ప్రయాణికుల అంచనాలు పెరగడం మరో కారణం. అర్థమైంది. ఇక ఆర్థిక రంగం చూస్తే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మన కాఫీ ఎగుమతులు ఏకంగా 29% పెరిగాయి. ఇది చాలా పెద్ద పెరుగుదల. కానీ అదే సమయంలో ఆర్బీఐ మన జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.6%గా పెట్టింది. ఒక రంగంలో ఇంత పెద్ద పెరుగుదల ఉన్నప్పుడు మొత్తం వృద్ధి అంచనా ఎందుకు అంత మితంగా ఉంది? ఇది చాలా మంచి ప్రశ్న. చూడండి, కాఫీ ఎగుమతులు పెరగడానికి అంతర్జాతీయంగా కొన్ని కారణాలుంటాయి. బహుశా బ్రెజిల్ లాంటి దేశాల్లో పంట సరిగా పండకపోవడం వంటివి. ఓకే, అంటే అది ఒక రంగానికి మాత్రమే పరిమితమైన విజయం. కాని జీడీపీ అంటే వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు అన్నీ కలిపి ఉంటాయి కదా. అవును, నిజమే. కాబట్టి ఒక రంగంలోని అసాధారణ వృద్ధి ఉన్నప్పటికీ మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందడాన్ని ఇది సూచిస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన సంకేతమే. సరే, కొన్ని ముఖ్య నియామకాలు కూడా జరిగాయి. యుఐడిఐకి కొత్త సీఈఓగా భువనేష్ కుమార్ నియమితులయ్యారు. అవును, అలాగే వెస్టర్న్ ఎయిర్ కమాండ్కు జితేంద్ర మిశ్రా. ఇక క్రీడల విషయానికొస్తే ఫుట్బాల్లో పశ్చిమ బెంగాల్ 33వసారి సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. అవును, అదే హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో కేరళను ఓడించి. ఇది మామూలు విజయం కాదు. ఈ విజయంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. పశ్చిమ బెంగాల్కు చెందిన రాబీ హ్యాండ్స్టా ఒకేసారి ప్లేయర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ఇంకా ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. అది ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేసింది. వావ్. ఇక చెస్లో ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో చైనాకు చెందిన జూ వెన్జూన్ విజేతగా నిలిచారు. కరెక్ట్. కాబట్టి ఈ సమాచారం అంతా కలిపి చూస్తే 2025 ప్రారంభం అనేది మార్పులతో, సంస్కరణలతో, కొన్ని చారిత్రాత్మక విజయాలతో నిండిపోయింది. అవును, ప్రతి రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టనిపిస్తుంది. 2025 సంవత్సరానికి ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారు. ఈసారి 4 క్రీడాకారులను ఎంపిక చేశారు. హాకీ నుండి హర్మన్ ప్రీత్ సింగ్, షూటింగ్ నుండి మను భాకర్, చెస్ నుండి గుకేష్ డి, ఇంకా పారా అథ్లెటిక్స్ నుండి ప్రవీణ్ కుమార్. ఈ లిస్ట్లో వైవిధ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కేవలం మనకు తెలిసిన క్రికెట్, హాకీ మాత్రమే కాదు. కాదు, చెస్, పారా అథ్లెటిక్స్ లాంటి వాటికి కూడా
అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. ఇది చాలా మంచి మార్పు. అయితే ఇక్కడ ఒక చిన్న విమర్శ కూడా ఉంది. ఓ అలాగా. అవును. అంటే నలుగురికి ఒకేసారి ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వడం వల్ల దాని ప్రాముఖ్యత కొంచెం తగ్గుతుందనే వాదన ఉంది. ఒకే విజేతను ప్రకటిస్తే ఆ గౌరవం ఇంకా ఎక్కువగా ఉంటుందేమో. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. ప్రతిష్టకు ప్రోత్సాహానికి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. సరే, ఇక క్రీడల నుండి కళల వైపు వస్తే ప్రముఖ చిత్ర నిర్మాత సాయి పరంజపే గారికి అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. సాయి పరంజపే లాంటి వారికి ఈ గౌరవం దక్కడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే స్పర్శ్, చష్మే బద్దూర్ లాంటి సినిమాలు అంటే ఆ వాస్తవిక మధ్యతరగతి కథలు. అవును, క్లాసిక్స్ అవి. కరెక్ట్. అవి ఇప్పుడు ఓటీటీల వల్ల మళ్ళీ పాపులర్ అవుతున్నాయి. సో ఈ అవార్డ్ ఆ పాతతరం కథనానికి ఈ కొత్త తరం ప్రేక్షకులకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. ఇలా ప్రతిభను గుర్తించడం ఒక ఎత్తైతే, మరి కొత్త ప్రతిభను సృష్టించడం మరో ఎత్తు కదా. ఇక్కడే అసలు మ్యాటర్ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ప్రభుత్వం విద్యారంగంలో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే ONOS అనే ఒక పెద్ద స్కీమ్ను లాంచ్ చేసింది. ఈ పేరు వినగానే నాకొక ప్రశ్నొచ్చింది. ఐడియా చాలా బావుంది, కానీ మన దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ లిటరసీ లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? చాలా చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ONOS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజ్ఞానాన్ని డెమోక్రటైజ్ చేయడం. అంటే ఒక ఐఐటీలో ఉన్న రీసెర్చర్కి ఏవైతే వేలాది ఇంటర్నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉన్నాయో అవే ఒక మారుమూల గ్రామంలోని డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కూడా అందుబాటులోకి తేవడం. మీరు చెప్పినట్టు సవాళ్లు ఖచ్చితంగా ఉన్నాయి, కానీ ఈ పథకం ఆ సవాళ్లను అధిగమించడానికి ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే. దీని ద్వారా ముందుగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ను తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్టూడెంట్స్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి ఒక 15 రోజుల క్యాంపెయిన్ మొదలుపెట్టింది. చూడండి, ఇది ఒక ముఖ్యమైన పాయింట్ను రైజ్ చేస్తుంది. ఒకవైపు నేషనల్ లెవెల్లో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా హై లెవెల్ రీసెర్చ్ యాక్సెస్ ఇస్తున్నారు. అవును. మరోవైపు మహారాష్ట్రలో ఆ బేసిక్ రీడింగ్ హ్యాబిట్ను ప్రోత్సహిస్తున్నారు. ఇవి రెండు విద్య అనే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి. ఒకటి ఏమి చదవాలి అనే రిసోర్సెస్ ఇస్తే, రెండోది అసలు ఎలా చదవాలి అనే కల్చర్ను బిల్డ్ చేస్తుంది. ఇది మంచి పాయింట్. అంటే జాతీయ పథకం రీసెర్చ్ కోసం ఒక గమ్యాన్ని చూపిస్తే, ఈ రాష్ట్ర ప్రచారం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రయాణాన్ని అంటే ఆ చదివే అలవాటును నేర్పుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తాయేమో. సరే, ప్రాథమిక స్థాయిలో చదివే అలవాటు ఎంత ముఖ్యమో అత్యున్నత స్థాయిలో మన స్వంత టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఆలోచన మనల్ని నేరుగా డిఫెన్స్ సెక్టార్కి తీసుకువెళ్తుంది. అవును. జనవరి 1న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO తన 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంది. ఇది కేవలం ఒక యానివర్సరీ కాదు, దేశ రక్షణలో టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వావలంబన సాధించడానికి దశాబ్దాలుగా చేస్తున్న ప్రయాణానికి ఇదొక గుర్తు. మన సైంటిస్టులు, ఇంజనీర్లు, మన మేధో సంపత్తి చేసిన కృషికి ఇదొక నిదర్శనం. కాబట్టి ఈ మొత్తం సమాచారం మనకేం చెబుతోంది? ఖేల్ రత్న, సాయి పరంజపే అవార్డుల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ను గౌరవించడం, ఓనోస్ రీడింగ్ క్యాంపెయిన్స్ ద్వారా నాలెడ్జ్ క్యాపిటల్ను నిర్మించడం, కరెక్ట్, ఇంకా DRDO లాంటి సంస్థల ద్వారా మన టెక్నాలజికల్ క్యాపిటల్ను ప్రదర్శించడం. పర్యావరణం గురించి 2019తో పోలిస్తే 2020లో భారతదేశంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు దాదాపు 8% తగ్గాయని ఒక రిపోర్ట్ చెప్తోంది. ఇది చాలా మంచి వార్త. అవును. కానీ జాతీయ స్థాయిలో ఈ మార్పు వెనక రాష్ట్రాల స్థాయిలో కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నట్టున్నాయి. నిజమే. అసలు విషయమేంటంటే, ఉదాహరణకు ఛత్తీస్గఢ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ జీడీపీను లెక్కించడానికి తన పర్యావరణ వ్యవస్థను అంచనా వేసింది. ఒక్క నిమిషం, గ్రీన్ జీడీపీ అంటున్నారా? అంటే ఏమిటది? మామూలు జీడీపీకి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. అంటే కేవలం ఫ్యాక్టరీలు, సేవలనే కాకుండా ఆ రాష్ట్రంలోని అడవులు, నదులు, సహజ సంపద విలువను కూడా ఆర్థిక వ్యవస్థలో భాగంగా లెక్కించడమన్నమాట. ఓ అలాగా. అంటే మనం ఆర్థిక వృద్ధిని చూసే విధానంలోనే ఇదొక పెద్ద మార్పు కదా? ఖచ్చితంగా, చాలా పెద్ద మార్పు. ప్రకృతికి ఇలా ఆర్థిక విలువ కట్టడం ఒక పద్ధతైతే, మన ప్రాచీన జ్ఞానంలో ఉన్న పర్యావరణ విలువలను ఎలా కొలుస్తాం? ఉత్తరాఖండ్లో ఏదో ఆసక్తికరమైన ప్రయత్నం జరుగుతోందన్నారు. అవును.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో అటవీ శాఖ మహాభారతంలోని పర్యావరణ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన పార్కును అభివృద్ధి చేస్తోంది. అద్భుతంగా ఉంది. అంటే మన పురాణాలలో చెట్లు, జంతువుల ప్రాముఖ్యత గురించి చెప్పిన విషయాలను ప్రజలకు తెలియజేయడం దీని ఉద్దేశ్యం. పర్యావరణ పరిరక్షణకు మన సంస్కృతిని జోడించడమిది. అంటే పర్యావరణాన్ని కొలవడానికి ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు సాంస్కృతిక పాఠాలు. సరిగ్గా సాంస్కృతిక పాఠాలు. మరి ప్రత్యక్షంగా జీవులను లెక్కించడం అది కూడా ముఖ్యమే కదా. అందుకే గుజరాత్లోని జామ్నగర్లో దేశంలోనే మొట్టమొదటి కోస్టల్ మరియు వార్డర్ పక్షుల గణన జరగబోతోంది. దీని ద్వారా మన తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందో కొలవవచ్చు. చూడండి, మన పర్యావరణ సరిహద్దులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన దేశ సరిహద్దులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. నిజమే. ఈ విషయంలో మణిపూర్ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అవును. భారతదేశం మయన్మార్ మధ్య ఉన్న 1643 కిలోమీటర్ల సరిహద్దులో మణిపూర్లోని మెరే వద్ద 9 కిలోమీటర్లకు పైగా ఫెన్సింగ్ పని పూర్తయింది. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చర్య. అవును. అదే సమయంలో అనుభవజ్ఞుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లా మణిపూర్ కొత్త గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది కూడా మనం గమనించాలి. ఇది బాహ్య భద్రతకు సంబంధించిన కొలమానం. మరి అంతర్గత భద్రతా సంస్థల పనితీరును ఎలా కొలుస్తాం? ఈ విషయంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ ఒక రికార్డ్ సృష్టించినట్టుంది. అవును, అది చాలా చాలా పెద్ద విజయం. 2024లో ఎన్ఐఏ 100% నేరారోపణ రేటును సాధించింది. 100%? ఇది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. ఎందుకంటే ఎన్ఐఏ విచారించేవి తీవ్రవాదం, దేశద్రోహం వంటి అత్యంత సంక్లిష్టమైన కేసులు. అలాంటి కేసుల్లో 100% శిక్షల రేటు అంటే వారి దర్యాప్తు చాలా పకడ్బందీగా ఉందని చెప్పడానికి ఇదొక కొలమానం. న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని కూడా చెప్పొచ్చు. భద్రతతో పాటు మన సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ వారం మనం 2 ప్రముఖులను కోల్పోయాం కదా. అవును. ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు అరుణ్ రాయ్, అలాగే ఫ్రెంచ్ సంస్కృత పండితుడు పియరీ సిల్వైన్ ఫిలియోజాట్ మరణించారు. ఇదే సమయంలో జనవరి 4న మనం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకున్నాం. అవును, లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా. ఇది కూడా జ్ఞానానికి విలువ ఇవ్వడమే. ఒకవైపు వారసత్వాన్ని స్మరించుకుంటూనే మరోవైపు కొత్త ఆవిష్కరణలు కూడా మన భవిష్యత్తుకు కొలమానాలు, అవునా? ఖచ్చితంగా. కోయంబతూరు శాస్త్రవేత్తలు చెరకు రసం పొడిని తయారు చేశారు. ఇకపై వేసవి కోసం ఎదురుచూడకుండా ఎప్పుడంటే అప్పుడు చెరకు రసం తాగవచ్చనమాట. అద్భుతం. మరోవైపు భోపాల్లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ మొదలైంది. దాని థీమ్ చూడండి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం. ఇది మనం మొదట చర్చించుకున్న గ్రీన్ జీడీపీ ఆలోచనకు చక్కగా కనెక్ట్ అవుతుంది. అవునవును. మరి వీటన్నిటి అర్థమేమిటి? పర్యావరణ విలువను లెక్కించడం నుండి న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని కొలవడం వరకు ఈ రోజు మనం చూసిన వార్తలన్నీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో చూపిస్తున్నాయి. అవును. మన ఆర్థిక వ్యవస్థ గురించి 2024లో మన దేశంలో రికార్డ్ స్థాయిలో 26 మిలియన్ల వాహనాలు అమ్ముడయ్యాయట. అంటే దాదాపు 9% పెరుగుదల. ఇది చూస్తుంటే ప్రజల చేతుల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కువయ్యాయనిపిస్తోంది. అవును, అది ఒక సూచిక. ఖచ్చితంగా ఆర్థిక విశ్వాసానికి ఇదొక సంకేతం. కానీ మనం అడగాల్సిన అసలు ప్రశ్న వేరే ఉంది. ఏంటది? ఈ 26 మిలియన్ల వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఎంత? ఈ పెరుగుదల మన పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉందా, లేకపోతే వాటికి వ్యతిరేకంగా వెళ్తోందా? అసలు కథ ఎక్కడుంది? ఒకవైపు అభివృద్ధి, మరోవైపు దాని పర్యవసానాలు. నిజమే. ఈ అభివృద్ధి, పర్యవసానాల మధ్య ఉన్న గ్యాప్ను టెక్నాలజీ ఎలా వాడుకుంటుందో చెప్పడానికి బ్లింకిట్ ఉదాహరణ సరిగ్గా సరిపోతుందేమో. గుర్గావ్లో కేవలం 10 నిమిషాల్లో అంబులెన్స్ సేవను మొదలుపెట్టారు. వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ ఒక కిరాణా సామాన్లు డెలివరీ చేసే యాప్ అత్యవసర వైద్య సేవలను ఎలా నిర్వహించగలదు? అదే నా ప్రశ్న. ఇక్కడే మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు అందిస్తున్నవి బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే వీటిలో ఆక్సిజన్, ప్రథమ చికిత్స లాంటి ప్రాథమిక సదుపాయాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఒక ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్కు చేరేలోపు ప్రాణ నిలబెట్టడానికి అవసరమైన కనీస ఏర్పాట్లు. అర్థమైంది. అవును. పట్టణాల్లో ప్రభుత్వ సేవలు సరిపోనప్పుడు ఏర్పడిన ఖాళీని
ఇలాంటి కంపెనీలు పూరిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రజాసేవ లేక భవిష్యత్తులో హెల్త్ టెక్ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మార్గమా అనేది ఆలోచించాల్సిన విషయం. మనం ఇందాక పర్యావసానాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వేసిన అడుగు చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్లు దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ జీడీపీ అనే ఆలోచనను అమలు చేస్తున్నారు. అంటే అడవికి కూడా ఒక ఆర్థిక విలువ కట్టడం. నాకు ఈ ఆలోచన కాస్త కొత్తగా అనిపిస్తోంది. అంటే గాలి పీల్చినందుకు కూడా దేశ జీడీపీలో లెక్కిస్తారా? ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఒక విధంగా చెప్పాలంటే అవును. అంటే అడవిని కేవలం కలపను ఇచ్చే కర్మాగారంగా కాకుండా మనందరికీ ఉచితంగా ఆక్సిజన్, స్వచ్ఛమైన నీటిని అందించే ఒక సర్వీస్ కంపెనీగా చూడటం అన్నమాట. ఓ, సర్వీస్ కంపెనీలాగా. కరెక్ట్. ఆ సర్వీస్కు మనం ఒక విలువ కడితే అప్పుడు అడవులను నరకడం కన్నా కాపాడటమే ఎక్కువ లాభదాయకమని ప్రభుత్వాలకు అర్థమవుతుంది. అప్పుడు అభివృద్ధి అంటే కేవలం ఫ్యాక్టరీలు కట్టడం కాదు, అడవులను పెంచడం కూడా అభివృద్ధిలో భాగమవుతుంది. ఇది మొత్తం అభివృద్ధికి నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం. అభివృద్ధికి నిర్వచనాన్ని మార్చడం. వావ్! ఇదే ఆలోచనను మనం కాలిఫోర్నియాలో కూడా చూడవచ్చు. అక్కడ విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించడానికి హెల్దీ హోంవర్క్ యాక్ట్ అనే కొత్త చట్టం తెచ్చారు. చదువు అంటే కేవలం మార్కులు, హోంవర్క్ మాత్రమే కాదని, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని వాళ్ళు గుర్తిస్తున్నారు. నిజమే, విద్యార్థుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం, అందులో సందేహం లేదు. కానీ దీనిలో మరో కోణం కూడా ఉంది. హోంవర్క్ను పూర్తిగా తగ్గించడం వల్ల వారిలో క్రమశిక్షణ, సొంతంగా నేర్చుకునే నైపుణ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని కొందరు విద్యావేత్తలు వాదిస్తున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గించడం, నైపుణ్యాలు పెంచడం, ఈ రెండిటి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారనేది అసలు సవాలు. పాత పద్ధతులను సవాలు చేస్తూ కొత్త మార్గాలను వెతకడం. సరిగ్గా ఇదే స్ఫూర్తి మన చివరి వార్తలో కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి టెన్జింగ్ యాంగ్కి మొదటి మహిళా ఐపీఎస్ అధికారి అయ్యారు. ఇదొక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు కదా? అస్సలు కాదు. ఇది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు. ఒక సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో స్థానిక సమస్యలు బాగా తెలిసిన ఒక వ్యక్తి నాయకత్వంలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు. అవును. ఇది కేవలం ఆ ప్రాంతంలోని అమ్మాయిలకు స్ఫూర్తినివ్వడమే కాదు, అక్కడి పరిపాలనను, ప్రజల జీవితాల్లో కూడా ప్రభావితం చేయగలదు. నాయకత్వంలో వైవిధ్యం ఎందుకు ముఖ్యమో చెప్పడానికి ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. కాబట్టి ఈ రోజు మనం చూసిన ఈ వార్తలన్నీ మనల్ని ఒకే ప్రశ్న వైపు నడిపిస్తున్నాయి. మనం అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, విద్యను, నాయకత్వాన్ని ఎలా కొలుస్తున్నాం? పాత పద్ధతులు సరిపోవని, కొత్త మార్గాలను వెతకాల్సిన సమయం వచ్చిందని ఈ సంఘటనలన్నీ సూచిస్తున్నాయి. అవును. ఈ విశ్లేషణ నుండి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అడవి విలువను లెక్కించడానికి ప్రయత్నిస్తోంది. కాలిఫోర్నియా ప్రభుత్వం ఒక విద్యార్థి మానసిక ప్రశాంతతకు విలువ ఇస్తోంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. మన దైనందిన జీవితంలో మనం ఉచితంగా పొందుతున్న ఎన్నో అమూల్యమైన విషయాలున్నాయి. అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబంతో గడిపే సమయం కావచ్చు. వాటి విలువను మనం అవి కోల్పోయే వరకు గుర్తించలేకపోతున్నామా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. ఐఐటి బాంబే పరిశోధకులు వాళ్ళు నేల కాలుష్యాన్ని శుభ్రపరచటానికి ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాని అభివృద్ధి చేశారు. అవును, ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ఆవిష్కరణ. సాధారణంగా మనం కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి రసాయనాలు వాడతాం కదా? అవును, దానివల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. అంతేగా. కానీ ఈ బ్యాక్టీరియా అలా కాదు. అది ఏం చేస్తుందంటే విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఓ, అలాగా? దానికి బదులుగా మొక్కలకు ఉపయోగపడే పోషకాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అన్నమాట. అద్భుతంగా ఉంది. అంటే ఇది ఒకేసారి రెండు పనులు చేస్తుందన్నమాట: శుభ్రపరచడం, ఇంకా నేలను సారవంతం చేయడం. కరెక్ట్. అయితే ఇక్కడ నాకు ప్రశ్న. ఇది ఏ రకమైన కాలుష్య కారకాలపై పనిచేస్తుంది? అంటే హెవీ మెటల్స్ లాంటివి, పురుగుమందులు? మంచి ప్రశ్న. ప్రస్తుతానికైతే ఇది ప్రధానంగా పారిశ్రామిక రసాయనాలు, కొన్ని రకాల పురుగుమందులపై చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. అంటే ఇంకా ప్రయోగశాల దశలోనే ఉందా? పెద్ద ఎత్తున. అంటే నదులను శుభ్రపరచడం లాంటి వాటికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇది సరైన దిశలో వేసిన ఒక పెద్ద అడుగు. నిజమే. ఇలాంటి సూక్ష్మస్థాయి ఆవిష్కరణలే దేశానికి మంచి పునాది వేస్తాయి. అవును. మరి స్థూల స్థాయిలో చూస్తే
అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఇలాంటి సానుకూల సంకేతాలున్నాయా? నోమురా సంస్థ మన జీడిపి వృద్ధిపై ఒక అంచనా వేసింది. అవును, వేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 6.7% వృద్ధి చెందుతుందని నోమురా అంచనా. 6.7%. అది చాలా మంచి సంఖ్య. చాలా మంచి సంఖ్య. ఈ ఆశావాదానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సేవల రంగం, తయారీ రంగం బలంగా పుంజుకుంటున్నాయి. దానికి ఉదాహరణ ఏదైనా ఉంది. 2023లో భారతదేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తుల ఎగుమతిదారుగా నిలిచింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, మన తయారీ సామర్థ్యానికి నిదర్శనమన్నమాట. అంటే కేవలం పెద్ద కంపెనీలే కాదు, కింది స్థాయిలో కూడా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఈ వృద్ధిలో ప్రభుత్వ పారదర్శకత, డిజిటల్ కార్యక్రమాల పాత్ర కూడా ఉంటుంది కదా. ఉదాహరణకు ప్రభుత్వం బ్యాంక్ నెట్ అనే ఒక కొత్త పోర్టల్ను ప్రారంభించింది. అవును, బ్యాంక్ నెట్. అది ఒక ముఖ్యమైన సంస్కరణ. ఇంతకుముందు ఈ ప్రక్రియ ఎలా ఉండేది? ఇంతకుముందు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల వేలం చాలా క్లిష్టంగా, అపారదర్శకంగా ఉండేది. దానివల్ల కొద్దిమంది మాత్రమే పాల్గొనేవారు. అంటే బ్యాంకులకు సరైన ధర వచ్చేది కాదనమాట. అంతేగా, ఇప్పుడు బ్యాంక్ నెట్ ఈ ప్రక్రియను ఆన్లైన్ చేసింది. దేశంలో ఎవరైనా పాల్గొనేలా పారదర్శకంగా మార్చింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ బలపడుతోంది. అవును, మొండి బకాయిల వసూలు వేగవంతమవుతుంది. దీనికి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హర్ ఘర్ లఖ్పతి యోజన లాంటి పథకాలు ఆర్థిక చేరికను పెంచుతున్నాయి. అంటే సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటు మనం సామాజిక పురోగతిని కూడా గుర్తిస్తున్నాం. నిజమే. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇది కేవలం ఒక సెలవు దినం ప్రకటించడమేనా, లేక దీనికి ఇంకా లోతైన అర్థముందా? దీనికి ఖచ్చితంగా లోతైన అర్థముంది. సావిత్రిబాయి ఫూలే లాంటి సంఘ సంస్కర్తల పోరాటాలను మనం గుర్తుంచుకోవడమంటే వారి ఆశయాలను సజీవంగా ఉంచడమే. మనం ఎంత దూరం వచ్చామో గుర్తు చేస్తుంది. అవును, ఇంకా ఎంత దూరం వెళ్లాడో కూడా. అలాగే ఒడియా కవయిత్రి ప్రతిభా సత్పతికి గంగాధర్ జాతీయ అవార్డు రావడం కూడా. అది కూడా ఒక మంచి సంకేతం. కరెక్ట్. సాహిత్యం, కళల ద్వారా సమాజానికి మార్గనిర్దేశం చేసేవారిని మనం గౌరవిస్తున్నామని చెప్పడానికి అదొక సంకేతం. మరి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? ఒక చిన్న బ్యాక్టీరియా నుండి మొదలుకొని బలపడుతున్న ఆర్థిక వ్యవస్థ, మరింత పారదర్శకమైన పాలన, మన చారిత్రక నాయకులను గౌరవించడం వరకు అన్ని స్థాయిలలోనూ పురోగతి కనిపిస్తోంది. అవును. ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలివెళ్తున్నాను. చెప్పండి. మనం ఈ పురోగతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన సోర్సెస్లో మరో విషయం కూడా ఉంది. యునిసెఫ్ ప్రకారం ఇథియోపియాలో సంఘర్షణల వల్ల 90 లక్షల మంది పిల్లలు బడికి దూరమయ్యారు. 90 లక్షల? చాలా పెద్ద సంఖ్య. అవును. వారికి విద్యను అందించడానికి యునిసెఫ్ స్కూల్ ఇన్ అ బాక్స్ అనే ఒక చిన్న కిట్ను ఉపయోగిస్తోంది. స్కూల్ ఇన్ అ బాక్స్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన ఐఐటి బాంబే బ్యాక్టీరియా లేదా ఈ స్కూల్ ఇన్ అ బాక్స్ లాంటి చిన్న వినూత్న పరిష్కారాలు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సంక్షోభాలను నిజంగా ఎదుర్కోగలవా? మంచి ప్రశ్న. భారీ సవాళ్లను ఎదుర్కోవడానికి ఇలాంటి సూక్ష్మస్థాయి ఆవిష్కరణలు ఏ స్థాయిలో పనిచేయాలి? అవును, ఆలోచించాల్సిన విషయం. టెక్నాలజీ, రక్షణ రంగాల్లో భారతదేశం ఎలా దూసుకుపోతోందో చూద్దాం. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఏరో ఇండియా 2025 అది బెంగళూరులో జరగబోతోంది. దీని థీమ్ రన్వే టు అ బిలియన్ అవకాశాలు. అవును. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ కూడా 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. 1000 కిలోమీటర్లు? అవును. ఈ రెండు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సాంకేతిక ఆశయాలకు ప్రతీకలన్నమాట. కరెక్ట్. ఒకవైపు ఆకాశంలో, మరోవైపు నగరాల్లో మనం ప్రపంచ స్థాయికి చేరుకుంటున్నామనే ఒక సంకేతం. సరిగ్గా. అయితే ఇక్కడే ఒక హెచ్చరిక కూడా ఉంది. క్లౌడ్ సీక్ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచంలో అత్యధిక సైబర్ దాడులకు గురైన రెండో దేశం మనదే. సుమారు 95 భారతీయ సంస్థల డేటా దొంగిలించబడింది. అంటే మనం భౌతికంగా ఎంత బలమైన వ్యవస్థలను నిర్మిస్తున్నామో మన డిజిటల్ ప్రపంచం అంత బలహీనంగా ఉందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం నిర్మిస్తున్న ఈ అత్యాధునిక మెట్రోలు, రక్షణ వ్యవస్థలు పనిచేసేది డిజిటల్ నెట్వర్క్ల మీదే. నిజమే. ఆ డిజిటల్ పునాదికే ప్రమాదముంటే ఈ భౌతిక అభివృద్ధి ఎంతవరకు సురక్షితం? ఇది ఒక రకంగా అభివృద్ధిలో ఉన్న పారాడాక్స్ కదా. అవును. ఒకవైపు పురోగతి,
మరోవైపు దానికి సమానాంతరంగా పెరుగుతున్న ప్రమాదం. కరెక్ట్. ఈ ఆవిష్కరణల ప్రస్తావన వచ్చింది కాబట్టి సైన్స్ మరియు పర్యావరణ రంగంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. ఐఐటి గౌహాతి పరిశోధకులు రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఒక అధునాతన హైడ్రోజెల్ను అభివృద్ధి చేశారు. ఇందులో ముఖ్యమైన పదం ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్. అవును. అంటే దీన్ని సర్జరీ లేకుండా నేరుగా క్యాన్సర్ కణితిలోకి ఇంజెక్ట్ చేయవచ్చనమాట. ఇది మందులను నెమ్మదిగా విడుదల చేస్తూ కీమోథెరపీ లాంటి చికిత్సల దుష్ప్రభావాలను తగ్గించే అవకాశముంది. ఓ అలాగా. ఇది టార్గెటెడ్ థెరపీ దిశగా ఒక పెద్ద ముందడుగు. ఒకవైపు ఇలాంటి శుభవార్తలుంటే మరోవైపు బెంగళూరులో మొట్టమొదటి హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ అంటే హెచ్ఎంపీవీ కేస్ నమోదైంది. ఇది కొత్త వైరస్ కాదు, 2001లోనే కనుగొన్నారు. కానీ ఇప్పుడు బయటపడటం కొంచెం ఆందోళన కలిగించే విషయమే. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్లో ఒక మంచి వార్త. ఏంటది? అంతరించిపోతోందని భావిస్తున్న పల్లాస్ పిల్లి మొదటిసారిగా ఫోటోలకు చిక్కింది. ఇది చాలా అరుదైన ఒక ప్రత్యేకమైన ముఖమున్న అడవి పిల్లి. అవును, పల్లాస్ పిల్లి కనిపించడమంటే ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ ఇంకా ఆరోగ్యంగా చెడిపోకుండా ఉందని ఒక సూచిక. అవును. చూడండి సైన్స్ రంగంలో ఎలా ఉందో. ఒకేసారి కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆరోగ్య సవాళ్లు, ప్రకృతి మనకు చూపిస్తున్న ఆశ్చర్యాలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు కళలు, సంస్కృతి మరియు వార్తల్లోని వ్యక్తుల విషయానికొద్దాం. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఎమిలియా పెరెజ్, ది బ్రూటలిస్ట్ వంటి చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నా దృష్టిని ఆకర్షించింది మాత్రం వేరే విషయం. చెప్పండి. 10వ అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో రచయిత్రి, దర్శకురాలు సాయి పరంజిపేకు పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే స్పర్శ్, కథ లాంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ఒక భారతీయ మహిళా దర్శకురాలి కృషిని అంతర్జాతీయ వేదిక గుర్తించటం చాలా ముఖ్యం. కరెక్ట్. ఇది కేవలం ఒక అవార్డు కాదు, భవిష్యత్ తరాల ఫిల్మ్ మేకర్లకు స్ఫూర్తి అన్నమాట. నిజమే. అలాగే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియామకం, జార్జ్ సోరోస్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించడం కూడా ముఖ్యమైన పరిణామాలే. ఇక చివరిగా కొన్ని సామాజిక, ప్రాంతీయ కార్యక్రమాలు చూద్దాం. తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు పుదుక్కోట్టైలో ప్రారంభమైంది. మరోవైపు ఒడిషా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించడానికి షాహిద్ మధోసింగ్ హాత్ ఖర్చా పథకం ప్రారంభించింది. ఆ పథకం కింద విద్యార్థులకు ఏటా రూ.5,000 ప్రోత్సాహకమిస్తారు. అవును. దీనికి జతగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన పంచాయత్ సే సంసద్ 2.0 కార్యక్రమం ఉంది. దాని లక్ష్యమేంటి? దీని లక్ష్యం షెడ్యూల్డ్ తెగల మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చి వాళ్లకు సాధికారత కల్పించడం. అంటే ఈ రెండింటినీ కలిపి చూస్తే, ఒకటి విద్య ద్వారా ఆర్థికంగా సాయం అందించి కింది స్థాయి నుంచి మార్పు తీసుకురావాలని చూస్తోంది. అవును. మరొకటి ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి శిక్షణ ఇచ్చి పైనుంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఒకటి బాటమప్ అప్రోచ్, మరొకటి టాప్ డౌన్ అప్రోచ్. అట్టడుగు వర్గాల సాధికారతకు ఈ రెండు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. సింధు లోయ నాగరికత లిపిని ఎవరైనా డీకోడ్ చేస్తే తమిళనాడు ప్రభుత్వం ఏకంగా $1 మిలియన్ ఇస్తుందట. అవును, ఇది చాలా పెద్ద విషయం. అసలు ఇంత పెద్ద బహుమతి ఎందుకు? అంటే ఇది అంత కష్టమా? ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రకటన సింధు నాగరికత ఆవిష్కరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చింది. ఇది కేవలం పాత అక్షరాలను చదవడం కాదు, దాని ఛేదిస్తే దాదాపు 4,000 ఏళ్ల నాటి మన చరిత్ర. 4,000 ఏళ్ల? అవును. ఆ చరిత్రే పునర్నిర్మించబడుతుంది. వాళ్ల సమాజం ఎలా ఉండేది, వాళ్ల జీవుళ్ళెవరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అంటే మన మూలాల గురించిన మన అవగాహనే మారిపోవచ్చనమాట. ఖచ్చితంగా. ఇంతకీ ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా దీన్ని ఎవరూ ఛేదించలేకపోయారు? ప్రధాన కారణం, మనకు రొసెట్టా స్టోన్ లాంటిది దొరకలేదు. అంటే అదే విషయం సింధులిపిలో మనకు తెలిసిన మరో భాషలో రాసి ఉన్న ఫలకం దొరికితే పని చాలా సులువయ్యేది. అలాంటివి లేకపోవడంతో ఇదొక పెద్ద పజిల్లాగే మిగిలిపోయింది. ఓ అలాగా. సరే, ఒకవైపు మనిషి సృష్టించిన రహస్యాలను ఛేదించే ప్రయత్నం జరుగుతుంటే, మరోవైపు ప్రకృతి రహస్యాలు అవే బయటపడుతున్నాయి. త్రిపురలోని సిపాహిజాలా అభయారణ్యంలో బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లైని మొదటిసారి చూశారట. అవును, ఇది కేవలం ఒక అందమైన సీతకోక చిలుక కాదు. శాస్త్రీయంగా రచన జలీంద్ర ఇంద్ర అంటారు.
ఇదొక ఇండికేటర్ స్పీషీస్ అన్నమాట. ఇండికేటర్ స్పీషీస్ అంటే అంటే ఆ జీవి అక్కడ ఉందంటే ఆ అడవి పర్యావరణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా సమతుల్యంగా ఉందని అర్థం. వావ్, అంటే అడవికి హెల్త్ రిపోర్ట్ ఇచ్చే జీవి అన్నమాట. ఆ దాదాపు అలాగే. కేవలం ఒక సీతాకోకచిలుక కనిపించడం వల్ల పర్యావరణం బాగుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి అరుదైన సున్నితమైన జాతులు బతకాలంటే వాటికి కావాల్సిన ప్రత్యేకమైన మొక్కలు, కాలుష్యం లేని గాలి, నీరు ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే అవి కనిపిస్తాయి. అందుకే ఇది ఒక మంచి సూచిక. అర్థమైంది. చరిత్రను వెలికి తీయడం ఒక ఎత్తైతే మన కళ్ల ముందే కొత్త చరిత్రను సృష్టించడం మరొక ఎత్తు కదా. స్క్వాష్ కోర్టులో సరిగ్గా అదే జరిగింది. 16 ఏళ్ల అనాహత్ సింగ్ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ గెలిచింది. ఇది మామూలు విజయం కాదు. అనాహత్కు ఇది మూడోసారి. మూడోసారా? 16 ఏళ్లకేనా? అవును. అంత చిన్న వయసులో అంతర్జాతీయ వేదికపై ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం అది నిజంగా అసాధారణం. ఇది కేవలం ఆమె ప్రతిభ మాత్రమే కాదు, మన దేశంలో క్రికెట్ కాకుండా ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిజమే, మన క్రీడా సంస్కృతి మారుతోంది. సరే, క్రీడల నుంచి జాతీయ భద్రత వైపు వస్తే హోంమంత్రి అమిత్ షా భారత్ పోల్ అనే పోర్టల్ను ప్రారంభించారు. ఈ పేరు వింతగా ఉంది. అసలిదేంటి? ఇది చాలా కీలకమైన సాధనం. ఇంతకుముందు ఏమయ్యేదంటే అంతర్జాతీయ నేరగాళ్లు ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రానికి పారిపోయేవారు. వాళ్లను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టమయ్యేది. సమన్వయ లోపం, సమాచార మార్పిడిలో జాప్యం, ఇలా. ఓకే, అంటే ఈ భారత్ పోల్ ఆ సమస్యను పరిష్కరిస్తుందా? ఖచ్చితంగా. సిబిఐ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ దేశంలోని అన్ని పోలీస్ ఏజెన్సీలను ఇంటర్పోల్తో, అంటే అంతర్జాతీయ పోలీస్ సంస్థతో నేరుగా కలుపుతుంది. దీనివల్ల అంతర్జాతీయ నేరగాళ్ల కదలికలను వేగంగా పసిగట్టొచ్చు, దర్యాప్తు కూడా వేగవంతమవుతుంది. భద్రత కోసం టెక్నాలజీని వాడుకోవడం నుండి ప్రపంచ వేదికపై మన స్థానాన్ని మార్చే భౌగోళిక రాజకీయాల వైపు చూద్దాం. ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో 10వ సభ్యదేశంగా చేరింది. అవును, ఇది చాలా పెద్ద పరిణామం. దీని ప్రభావం ఎలా ఉంటుంది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో మొదలైన బ్రిక్స్ ఇప్పుడు బాగా విస్తరించింది. ఇండోనేషియా చేరికతో ఆగ్నేయ ఆసియాలోని కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలపై బ్రిక్స్ ప్రభావం పెరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక కూటమిగా మిగలదు, ప్రపంచ రాజనీతిల్లో ఒక కొత్త శక్తి కేంద్రంగా మారుతోంది. అంటే ఒకే రోజులో ప్రాచీన లిపి ఛేదన, ప్రకృతి సంకేతాలు, యువత విజయాలు, దేశ భద్రత, అంతర్జాతీయ కూటములు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును, ఒకవైపు మన గతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, మరోవైపు వర్తమానంలో కొత్త చరిత్రను నిర్మించడం. అదే సమయంలో భవిష్యత్తు కోసం ప్రపంచ వేదికపై మన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం. ఇవన్నీ ఇస్రోలో ఒక పెద్ద మార్పు జరిగింది కదా. అవును, ఇస్రోకు కొత్త చైర్మన్ వస్తున్నారు, డాక్టర్ వి నారాయణన్. ఎస్, సోమనాథ్ గారి స్థానంలో ఆయనే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నారాయణన్ గారికి రాకెట్ ప్రొపల్షన్లో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. వావ్, 4 దశాబ్దాల. అవును, 1984లో ఇస్రోలో చేరారు. ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యాలను బట్టి చూస్తే ఇది చాలా వ్యూహాత్మకమైన నియామకం. అంటే రాకెట్ టెక్నాలజీపై దృష్టి ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఆయన పదవీకాలం 2 ఏళ్లుగా నిర్ణయించారు. ఓకే, ఇక క్రీడా ప్రపంచంలోకి వస్తే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా కొత్త అధ్యక్షుడొచ్చారు. అవును, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత బహదూర్ సింగ్ సాగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే ఒక క్రీడాకారుడు ఇప్పుడు నిర్వాహకుడుగా మారుతున్నారన్నమాట. అంతే. దీనివల్ల శిక్షణ, అభివృద్ధి వంటి విషయాల్లో ఒక కొత్త దృక్పథం రావచ్చు. ఆయన పదవీకాలం 2025 నుండి 2029 వరకు ఉంటుంది. సరే, ఈ నాయకత్వ మార్పుల నుండి ఇప్పుడు నేరుగా ప్రజలను ప్రభావితం చేసే విషయాల గురించి మాట్లాడుకుందాం. కొత్త ప్రభుత్వ పథకాలు. ముందుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పార్థ అనే పథకం. పార్థ ఏంటిది? ఇది యువత కోసం పెట్టిన ఒక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఆర్మీ, పోలీసు, పారామిలిటరీ బలగాల్లో చేరాలనుకునే వారికి శిక్షణ ఇస్తారు.
అంటే శారీరక మరియు రాత పరీక్షలకు రెండింటికీనా? అవును, రెండింటికి. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక మార్గాన్ని సులభతరం చేయడం లాంటిది. మంచి ఆలోచన. ఇక జాతీయ స్థాయిలో కూడా ఒక ముఖ్యమైన పథకం మొదలైంది. రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకం. ఇది చాలా చాలా అవసరమైంది. దీని కింద కొన్ని ముఖ్యమైన వివరాలున్నాయి. చెప్పండి. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులకు సమాచారం అందిస్తే ప్రభుత్వం మొదటి 7 రోజులకు 1.5 లక్షల వరకు చికిత్స ఖర్చులను భరిస్తుంది. 1.5 లక్షల వరకు. ఇది బాధితులకు పెద్ద ఊరట. కాని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏంటది? ఆస్పత్రులు ఈ క్లెయిమ్లను ఎంత వేగంగా ప్రాసెస్ చేయగలవు? ఆ కీలక సమయంలో నిజంగా నగదురహిత సేవలు అందుతాయా? నిజమే, అది చాలా ముఖ్యమైన పాయింట్. కాగితంపై పథకం బాగుంటుంది, కానీ ఆచరణలోనే అసలు సవాలుంటుంది. సరే, ఇప్పుడు వ్యాపార ప్రపంచం వైపు వెళ్దాం. మైక్రోసాఫ్ట్ భారతదేశంపై ఒక భారీ పెట్టుబడి పెడుతోంది. భారీ అంటే చాలా భారీ. రాబోయే 2 ఏళ్లలో 3 బిలియన్లు. $3 బిలియన్ దేనికోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. దీన్ని కొంచెం విడమర్చి చెప్తారా? అంటే ఇది కేవలం మైక్రోసాఫ్ట్ ఎదుగుదల కోసం కాదు. ఇది భారతదేశంలోని మొత్తం టెక్ రంగానికి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. స్టార్టప్ల నుండి పెద్ద కంపెనీల వరకు అందరికీ ఉపయోగపడుతుంది. ఒక డిజిటల్ పునాదిని నిర్మించడం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇక దౌత్యపరంగా చూస్తే భారత మాల్దీవుల మధ్య చర్చలు జరిగాయి. అవును, రక్షణ మరియు సముద్ర భద్రతపై వాళ్లు దృష్టి సారించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ సంబంధం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. మొత్తం మీద ఈరోజు మనం చూసిన ఈ వార్తల సారాంశం ఏంటి? చూడండి, ఒకవైపు ఇస్రో లాంటి సంస్థలకు అనుభవజ్ఞులను తీసుకురావడం ద్వారా కొనసాగింపును చూస్తున్నాం. మరోవైపు కొత్త పథకాలు, ఈ టెక్ పెట్టుబడుల ద్వారా భవిష్యత్తు ప్రాధాన్యతలను అంటే యువత ఉపాధి, ప్రజారోగ్యం, టెక్నాలజీ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నాం. అంటే పాత కొత్తల కలయిక అన్నమాట. అంతే. ఇక్కడే నాకొక ఆలోచన వస్తుంది. చెప్పండి. ఒకవైపు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు AI ఉద్యోగాల కోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. నిజమే. మరోవైపు ప్రభుత్వం పార్థా వంటి పథకాలతో ఆర్మీ, పోలీస్ వంటి సాంప్రదాయ ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తోంది. ఈ రెండు ప్రపంచాల మధ్య దేశం ఎలా సమతుల్యం సాధిస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రేపటి టెక్నాలజీ ఉద్యోగాల కోసం యువతను సిద్ధం చేస్తూనే నేటి అవసరమైన ప్రజాసేవల పాత్రలను కూడా భర్తీ చేయాలి. ఈ బ్యాలెన్స్ ఎలా సాధిస్తారనేదే ఆలోచించాల్సిన విషయమే. మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్, తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2015 ప్రపంచ కప్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్లు అద్భుతం. ఎవరూ మర్చిపోలేరు. అతని కెరీర్ నిజంగా అంటే ఒక శకం ముగింపు అనే చెప్పాలి. ఒక శకం ముగింపు అనడం కరెక్టే. కానీ దీనివల్ల న్యూజిలాండ్ ఇప్పుడు తమ ఓపెనింగ్ స్ట్రాటజీని పూర్తిగా మార్చుకోవాల్సొస్తుంది కదా? ఖచ్చితంగా. గప్టిల్ లాంటి దూకుడైన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అది పెద్ద సవాలే. ఇది జట్టు కూర్పుపై కూడా ప్రభావం చూపుతుంది. అవును, ఇదే వీడ్కోలు పర్వం మనం కళారంగంలో కూడా చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ గారు కాలం చేశారు. 16,000కు పైగా పాటలు పాడారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో రచయిత, కవి ప్రీతిష్ నంది గారు కూడా. అవును, ఆయన గురించి ఈ సోర్సుల్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 2 విభిన్నమైన వారసత్వాలు కదా? కరెక్ట్. ఒకటి సాహిత్యానికి పద్మశ్రీ, మరొకటి భారతదేశపు మొట్టమొదటి యానిమల్ రైట్స్ NGO పీపుల్ ఫర్ యానిమల్స్ స్థాపన. ఒకే వ్యక్తిలో ఈ 2 కోణాలుండటం చాలా అరుదు. నిజంగా. ఈ మార్పుల మధ్య పరిపాలనలో కూడా ఒక కొత్త నియామకం జరిగింది. తుహిన్ కాంత్ పాండే కొత్త రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలనలో మార్పులోకెత్తైతే దేశ సామర్థ్యాన్ని పెంచే సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి మరో ఎత్తు. దీనికొక గొప్ప ఉదాహరణ ఐఐటి మద్రాసులో జరిగిన ఈ కొత్త ఆవిష్కరణ. ఆసియాలోనే అతిపెద్ద నిస్సార తరంగ బేసిన్ ఉంటున్నారు. అసలిదేంటి అంటే దీన్ని మనం ఎలా ఊహించుకోవాలి? ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటిదా? అందులో అలలను సృష్టిస్తారా? దాదాపుగా అంతే. కాకపోతే ఇది మన స్విమ్మింగ్ పూల్ కన్నా చాలా అధునాతనమైనది. ఇందులో పోర్టులు, తీర ప్రాంత నిర్మాణాల చిన్న నమూనాలను పెట్టి తుఫాను లాంటి పరిస్థితుల్లో అవి ఎలా తట్టుకుంటాయో టెస్ట్ చేస్తారన్నమాట. అంటే కంప్యూటర్ సిమ్యులేషన్ కన్నా ఇది చాలా ఖచ్చితమైన ఫలితాలనిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇది మన తీర ప్రాంత భద్రతకు చాలా చాలా ముఖ్యం. అంటే కేవలం అకాడమిక్ ప్రయోగం కాదు, నిజ జీవితంలో ఉపయోగపడే టెక్నాలజీ అన్నమాట. ఇదే టెక్నాలజీ ఇప్పుడు పొలాల దాకా వెళ్తోంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా గూగుల్ క్లౌడ్తో కలిసి పనిచేస్తోందట. అవును, వ్యవసాయానికి ఏఐ అంటున్నారు. అసలిది ఎలా పనిచేస్తుంది? ఇది మంచి ఆలోచనే. ఏంటంటే రైతులకు వాతావరణ సమాచారం, పంటలకు సలహాలు, లోన్లు, మార్కెట్ ధరలు ఇలాంటివి కూడానా? అన్నింటికీ ఏఐని ఉపయోగిస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థలోని ఒక ప్రాథమిక రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. కానీ క్షేత్రస్థాయిలో దీని అమల్లో సవాళ్లుంటాయి కదా? చాలా ఉంటాయి. డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ కనెక్టివిటీ, చిన్న రైతులకు ఇది ఎంతవరకు అందుబాటులో ఉంటుందని చూడాలి. నిజమే. ఇక టెక్నాలజీతో పాటు మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. జమ్మూ అండ్ కాశ్మీర్లో కత్రా మరియు రియాసీలను కలుపుతూ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైలు వంతెన. ఆ డిజైన్ చాలా బావుంటుంది. దాని ప్రత్యేకత ఏంటి? సాధారణ వంతెన కంటే ఇది ఎందుకు మెరుగైనది? ఇది చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, చాలా పొడవైన స్పాన్లను తక్కువ పిల్లర్లతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. ఓ, అందుకే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి కొండ ప్రాంతాలలో ఇది ఉపయోగపడుతుందన్నమాట. అవును, నది చాలా లోతుగా ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ అభివృద్ధి పనుల మధ్య కొన్ని సాంస్కృతిక మైలురాళ్లను కూడా గుర్తు చేసుకుందాం. జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్. గాంధీజీ 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు. అవును. ఈ సంవత్సరం థీమ్ కూడా బావుంది. అభివృద్ధి చెందిన భారతదేశానికి డయాస్పోరా సహకారం. పెట్టుబడుల కోసమే కాకుండా వారి నైపుణ్యాన్ని ఇక్కడి సమస్యల పరిష్కారానికి ఎలా వాడాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. కరెక్ట్. అలాగే జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం. దీన్ని చాలా మంది జాతీయ హిందీ దివస్తో కన్ఫ్యూజ్ చేసుకుంటారు. అది సెప్టెంబర్ 14న వస్తుంది కదా? అవును, ఒకటి ప్రపంచ స్థాయిది, మరొకటి జాతీయ స్థాయిది. ఇక మహాకుంభ 2025 కోసం కూడా సన్నాహాలు మొదలయ్యాయి. అశ్విని వైష్ణవ్ గారు పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఒకటి కైలాష్ ఖేర్ పాడారు. మొత్తం మీద దీని అర్థం ఏమిటి? వీడ్కోలుల నుండి ఆవిష్కరణల వరకు. ఇది వేగంగా కదులుతున్న దేశం యొక్క ఒక స్నాప్షాట్. ఇక్కడ ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. ఒకవైపు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, మరోవైపు టెక్నాలజీని ఉపయోగించడం, మరియు మౌలిక సదుపాయాల సరిహద్దులను విస్తరించడం. కరెక్ట్. ఈ సోర్సులు మనకు యూపీలో రైతుల కోసం ఏఐ నెట్వర్క్ను చూపించాయి. కర్ణాటక అటవీ నేరాల కోసం ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థను కూడా ప్రస్తావించాయి. అవును. పరిపాలన రోజురోజుకు డిజిటల్గా మారుతున్న కొద్దీ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏంటది? పొలం నుండి అడవి వరకు ప్రతి ఒక్కరికి ఈ సాంకేతికతలు సమానంగా సులభంగా అందుబాటులో ఉండేలా చూడటంలో ఎలాంటి కొత్త సవాళ్లు ఎదురవుతాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.